కానీ ఈ మధ్యలో అంటే ఏదో బాలకృష్ణ గారిది ఒక పిక్చర్ నేను చూసా ఇన్స్టాగ్రామ్లో. అది జనరల్ క్యాజువల్ బయట మీట్ అయినదా ఆర్ ఎల్స్ ఏదైనా సినిమా పర్పస్లోనే కలిసిందా? మీట్ అయిందైతే బయటే అండి. బట్ ఆయన గుర్తుపడతారు నన్ను బికాజ్ ఎన్టీఆర్ కథానాయకుడిలో చిన్న రోల్ చేశాను నేను. క్రిష్ గారు డైరెక్ట్ చేశారు కదా. సో ఒక సీన్ ఉంటుంది ఎక్కడంటే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సీన్. బాలకృష్ణ గారు ఆయన ఆఫీస్కి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు. అలా ఆయన ఎంటర్ అవుతున్నప్పుడు పక్కనే ఒక లేడీ వచ్చి ఒక చిన్న సాంగ్ పాడతారు అనమాట. పాడి రామారావు గారు ఈవేళ మీకంటే నేనే ముందు వచ్చాను అంటే ఆయన వచ్చేసి భేష్ మేము సమయానికి వచ్చామంటారు. సో అది చిన్న డైలాగ్. తర్వాత ఒకటి పడింది కానీ అది మేబీ మనకి లెంత్లో అది యా. సో అలాగా బాలకృష్ణ గారు అయితే మనం ఆయన చూడగానే కొంచెం ఆయన గంభీరంగా ఉంటారు, చాలా కోపంగా ఉంటారు. నేను ఆ వర్జనే చూడలేదు. అంటే నేను చెప్తే నమ్మరేమో కానీ బట్ నిజంగా నేను అసలు ఆ సైడ్ ఆఫ్ హిమ్ చూడలేదండి. ఎలా అంటే ఆ ముందు రోజు చేసిన స్టిల్స్ కానీ ఆ రషెస్ అంటారు కదా, అవన్నీ రామ్మ పక్కన కూర్చో అని చెప్పేసి ఆయన ఫోన్ పెట్టి ఇలా చూపిస్తున్నారు నాకు. నాకేమో టెన్షన్ వస్తుంది బాలకృష్ణ గారు. తర్వాత ఆయనకి వెంటనే ఒక కాల్ వచ్చిందనమాట. బావా చెప్ బావాగా, సరే బావా అని పెట్టారు. బావా అంటే చంద్రబాబు నాయుడు గారు కాల్ చేశారు. నాకు ఇలా టెన్షన్ వచ్చేస్తూ ఉందన్నమాట. అంటే మనం ఆయన్ని చూసి అలా టెన్షన్ ఫీల్ అవడమే కానీ ఆయన మాత్రం చాలా చాలా కూల్ పర్సన్. బయట కలిసింది ఏంటంటే సెట్ లో కాకుండా బయట ఏదో ఆయన ఆహాకి చేశారు కదండి షో ఒకటి. సో అందులో క్రియేటివ్ ప్రొడ్యూసర్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో వాళ్ళ బాబుది ఒక ఈవెంట్ అయితే ఆయన వచ్చి ఓపిక్గా కూర్చున్నారు, ఒక గంట సేపు అలా కూర్చున్నారు. సో నేను అసలు గుర్తున్నానా లేదా అని చెప్పేసి జస్ట్ వెళ్ళి మాట్లాడా. సార్ ఇలాగా నేను కథానాయకుడిలో చేశాను గుర్తున్నాను అంటే అమ్మ ఎలా ఉన్నావు అని గుర్తుపట్టారు. అంటే ఆయనకి గుర్తున్నాను నేను. సో అలాగా ఒక పిక్చర్ అంటే దిగాను అనమాట. యా, దట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్ మెమరీ ఫర్ యూ అన్నమాట.